నేను బుల్లెట్తో కాలిస్తే జైలుకి వెళ్ళకుండా ఇంట్లో ఉండగలనా? మీరు ఉండగలరా? బాలకృష్ణ ఉన్నాడు. అది నీకు తెలుసుగా. అవి ఎందుకు మాట్లాడలా? ప్రజాస్వామ్యం అంటున్నారే, ప్రభుత్వం అడ్డదారులు దొక్కిందన్నారే. మరి ఎవరు అడ్డదారులు దొక్కారు? ఎవరు అడ్డదారు సార్? చంద్రబాబు గారా? చంద్రబాబు గారు తన రాజకీయం మొత్తం ఉపయోగించి బాంబు బయట తెచ్చుకున్నాడా? ఇద్దరిని కాల్చి చావు బతుకుల్లో ఉంటే ఒక్క రోజు కూడా జైలుకి వెళ్ళని మనిషి, ఒక్క గంట కూడా సెల్లో కూర్చొని మనిషి మళ్ళీ హ్యాపీగా మార్నింగ్ షూటింగ్ వెళ్తున్నాడు. ఎక్కడ రాజకీయం? ఎక్కడ అవినీతి? ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్? ఎక్కడ మేనేజ్మెంట్? సార్ గురువింద కింద ఉందే, ఎప్పుడు చూస్తుంటాం కదా మనం. ఎర్రగుంది ఎర్రగుంది అంటాం కదా, తిప్పండి కనపడుద్ది బ్లాక్. దానికి అంటారు కదా సామెత, గురువింద కింద డాష్ డాష్ కనపడుతుంది. ఆ బ్లాక్ అంతా మందే రమేష్ గారు. యూ షుడ్ నాట్ ఫర్గెట్. ఇలాంటి ఎన్నున్నాయి చెప్పండి చంద్రబాబు దగ్గర. ఒక ఆడపిల్ల సిన్సియర్గా తహసీల్దార్ వనజాక్షి పట్టుకుంటే అవినీతికి ఇక్కడ ఇసుకని ఒక ఎమ్మెల్యే వాళ్ళ మనుషులు ఆమె గుండెల మీద కాలేసి తొక్కారు. ఒక్క నిమిషమైనా ఏమన్నా వచ్చి అమ్మాయిని పిలిచి ఓదార్చి ప్రెస్ మీట్ ఇచ్చాడా చంద్రబాబు నాయుడు? ఏం సార్, మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, చెప్పండి సార్. రమేష్ గారు చెప్పండి, తెలుసుకుంటా. ఇలాంటివి వందలు ఉన్నాయి చంద్రబాబు అకౌంట్లో, వందలు ఉన్నాయి. బషీర్బాగు మటన్ల కాడ నుంచి కిలోలు ఉన్నాయి సార్. అందుకని మీరు రాకండి సార్ దయచేసి. మీరు ఐఏఎస్ అన్నారు కదా, దాని మీద నాకు గౌరవం ఉంది, ఐఏఎస్ మీద. ఇదే నేను చెప్పదలుచుకుంది. ప్రజలందరికీ నేను ఒకసారి చెప్తున్నా, 100% చంద్రబాబు అనేవాడు అవినీతి పరుడు. అది అందరికీ తెలుసు. నేను కొత్త కళ సింపుల్ ఒకటి చెప్తానండి. నేల పెంచి మాట, రామారావు చంపి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంతకంటే ఉందా? ఈయన రామారావు పార్టీ పెట్టడం కనీస సభ్యుడా, కనీస కార్యకర్త, కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చాడా, కాంగ్రెస్ అన్నాడా? ఏమన్నా రామారావు పార్టీ పెడుతుంటే రామారావు ఎందుకు గెలుస్తాడు? ఇందిరాగారు నా టికెట్ ఇస్తే రామారావుని ఓడిస్తా, ఈయనంటి పార్టీ పెట్టేది అని తిట్టాడు. పైగా అలా తిట్టి ఆయన ఓడిపోగానే ఎగురు జంప్ అయ్యి రామారావు కాళ్ళు పెట్టి రామారావు చంపి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంతకంటే క్రెడిబిలిటీ ఏ రాజకీయ నాయకుడికి ఉంది? అందుకని ప్రజలు మీరంతా ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. నమ్మకండి, అతన్ని నమ్మకండి. మీ దగ్గరకు ఎవరు వచ్చినా, ఏ హీరోలు వచ్చినా, ఎవరు వచ్చినా, రాజకీయ నాయకులు వచ్చినా కానీ, ఏ కులం పేరు చెప్పుకుంటూ వచ్చినా, ఏ మతం పేరు చెప్పుకుంటూ వచ్చినా అస్సలు నమ్మకండి. ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నారో, ఎవరైతే మీకు సేవ చేస్తున్నారో, ఎవరైతే మీకు సహాయం చేస్తున్నారో అలాంటి మనిషిని, జస్ట్ లైక్ జగన్మోహన్ రెడ్డి, ఇలాంటి మనిషిని మీరు గెలిపించండి. ఆంధ్రదేశం ఇంకా ఇంకా బాగుంటుంది. అతనికి కులం లేదు, అతనికి మతం లేదు, అతనికి ఏమీ లేదు. ఓన్లీ మనిషి తప్ప. మీలో ఎవరికి పేరున్నా డైరెక్ట్గా మీ ఇంటికి వస్తాడు. దట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఈజ్. అతన్ని నమ్మండి. నేను అతన్ని నాకేం డబ్బులు ఇవ్వలే, డబ్బులు ఇచ్చి ప్రెస్ మీట్లు పెట్టేవాడిని కాదు. నేను నా కాస్టోడు కాదు. నేను కమ్మ, ఆయన రెడ్డి, ఆయన క్రిస్టియన్. ఎప్పుడు యేసు ప్రభువును ప్రార్థిస్తుంటాడు, నేను ప్రార్థిస్తా. మంచి మనిషి, హానెస్ట్ మనిషి. ఎత్తుక్కోండి ఆయన లైఫ్లో ఎక్కడన్నా ఒక మోసం ఉందేమో చెప్పి. మద్యం లిక్కర్లో స్కాము, ఇసుకలో రెండో స్కాము, ప్రతి నియోజకవర్గంలోనూ ప్యాకాట క్లబ్బులు, ఇది ఇంకో స్కాము. ఇవి కాక మీ ఇష్టం ఏ నియోజకవర్గమైనా తీసుకోండి. ఆ నియోజకవర్గంలో ఏ పరిశ్రమ ఉన్నా, ఏ కన్స్ట్రక్షన్ కార్యక్రమం జరుగుతూ ఉన్నా, ఆ నియోజకవర్గంలో ఏ మైనింగ్ యాక్టివిటీ జరుగుతూ ఉన్నా, ఎమ్మెల్యేల కప్పం కట్టకపోతే యాక్టివిటీ ముందుకు పోయేదే లేదు. మీ ఇష్టం ఏ నియోజకవర్గమైనా తీసుకోండి. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఇది. ఈరోజు పేపర్లో చూసిన అదాని వాళ్ళు ప్లాంట్ కడతా ఉంటే
ఆశ్చర్యం, అది కూడా బీజేపీ ఎమ్మెల్యే, అంటే ఈ కూటమి ఎమ్మెల్యే. చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతో తిరుగుతూ ఉన్నాయి. సామాన్య రైతు కుటుంబంలో పుట్టాడు, అంచెలంచెలుగా ఎదిగాడు, నిరంతరం శ్రమపడ్డాడు, క్రమశిక్షణతో బతికాడు. ఈరోజు మీరు చూస్తే మనం మాట్లాడుకుంటుంటే ఒక రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ సినిమా జీవితంలో ఈరోజు ఎన్టీఆర్ను ఒక్కసారి గుర్తు చేసుకుంటే రాముడు ఎట్టుంటాడో తెలియదు, కానీ రాముడి రూపాన్ని ఎన్టీఆర్లో చూసుకున్నాం. ఒక రాముడే కాదు, ఒక శ్రీకృష్ణుడు ఎట్టారు ఎవరికి తెలియదు. ఇప్పటికి కూడా శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్ రూపంలో చూస్తున్నాం. ఇది ఒకటే కాదు, ఆయన జీవితంలో మనం చూస్తే ఇప్పుడే కాదు, ఇంకా మళ్ళా పుట్టరు. ఒకవేళ ఆయన చేసిన పాత్రలు చేయాలంటే మళ్ళీ ఎన్టీ రామారావు గారే పుట్టాలి తప్ప ఎవరికి సాధ్యం కాదు. ఇంకొక పక్కన రాజకీయాలు, కొత్త నిర్వచనం తీసుకొచ్చాడు. అంతవరకు చూస్తే రాజకీయాలంతా కూడా దోపిడీకి మారుపేరుగా ఉండే రాజకీయాల్ని ప్రజాహితం కోసం, ప్రజాసేవ కోసం రాజకీయాలను చేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. మీరు ఒకసారి చూస్తే రాజకీయం అంటే పెత్తందారి విధానం కాదు, పేదల జీవితాలు మార్చేది రాజకీయం అని చెప్పి చేసి చూపించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. మీరు ఒకసారి చూసినప్పుడు బీసీలకు మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా మా ఆడబిడ్డలు ఈరోజు ధైర్యంగా మీరు డిమాండ్ చేసి మీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో సమాన హక్కు అడిగే అవకాశం వచ్చిందంటే అది ఎన్టీఆర్ ఇచ్చినటువంటి వరం, మీ అందరికీ ఆయన ఇచ్చిన చట్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క రాజకీయాల్లో మగవాళ్లే కాదు, ఆడబిడ్డలు రాణిస్తారని స్థానిక సంస్థల్లో 9% రిజర్వేషన్లు పెడితే ఈరోజు దేశంలో 33% ఆడబిడ్డలకు చట్టసభల్లో రిజర్వేషన్లు వచ్చాయంటే దీని యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. కలిసి ఉంటే ఎంత బలం ఉంటుంది, విడిపోతే ఎంత బలహీన పడతాం అనేది ఈ రోజున ఈ విజన్ డాక్యుమెంట్ చేస్తున్నప్పుడు నాకు నిజంగా చాలా మనసు తృప్తిగా ఉంది. ఇన్ని కోట్ల మంది ప్రజలకి బలోపేతం ఇవ్వడానికి, బలం ఇవ్వడానికి, ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి ఇది దోహదపడినందుకు మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందంగా ఉంది. వ్యక్తి వ్యవస్థను నిర్మిస్తాడు, తర్వాత వ్యవస్థ వ్యక్తులు నిర్మిస్తుంది. ఆయన ఇన్ని దశాబ్దాల ఆయన సుదీర్ఘమైన అనుభవం కానీ, అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ కానీ చంద్రబాబు నాయుడు గారిది చాలా అమోఘం. ఇందాక పయ్యావులు కేశవ గారు చెప్తా ఉంటే ఆయన నిద్రాహారాలు లేకుండా ఆయన పడే తపన చాలామందికి అనవసరం అనిపిస్తుంది. ప్రెస్ ముందర డిస్కషన్ చేద్దాం, మొత్తం రికార్డ్స్ తీసుకురమ్మని చెప్పండి. ఆమె ఏదైనా మాట్లాడుతుంది, ఆమె ఆఫ్ రికార్డులో ఏం మాట్లాడిందో ఒకసారి పోలీసులను అడిగితే మీకు చెప్తారు. అప్పుడు పని చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు పని చేయట్లేదని అడుగుతుంది. ఎప్పుడు నాయకుడు అనేవాడు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకి మంచి చేయాలనుకుంటే పోలీసులు మంచి చేస్తారు. మీరు మా నాయకులు ఏమి చేయొద్దండి, మేము చెప్పిన వాళ్ళు మాత్రమే కేసులు పెట్టండి, కొట్టండి, లోపలేయండి అంటే పోలీసులు మాత్రం ఏం పని చేస్తారు? మేడం, ఈరోజు కుప్పం నియోజకవర్గంలోని గంజాయి పండిస్తా ఉన్నారు, స్వయంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం. హోంమంత్రి స్వయంగా ప్రెస్ మీట్ లో చెప్పింది, ఎక్కడ పడితే అక్కడ గంజా, ఎక్కడ పడితే అక్కడ మద్యం ఏర్లై పారుతుందని. ఎవరి వల్ల అండి? మీ చేతగానితనం వల్ల కాదా? నువ్వు ఎక్కడైతే రిప్రజెంట్ చేసావో గతంలో అదే విశాఖ జిల్లాలో పండిస్తున్నారు. ఏ చంద్రబాబు నాయుడు అయితే రిప్రజెంట్ చేస్తున్నాడో ఆ కుప్పంలో పండిస్తున్నారు. నువ్వు హోంమంత్రి, ఆయన ముఖ్యమంత్రి. మరి మీ ఫెయిల్యూర్ కాదా?